కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీకి అధికార పగ్గాలు దక్కడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో వైసీపీకి ఏకపక్ష మెజారిటీ ఉండడంతో చైర్మన్తో పాటు సగానికి పైగా కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ పావులు కలుపుతోంది. అందులో భాగంగా వైసీపీకి చెందిన 5 కౌన్సిలర్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలోపు మరో 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2 టీడీపీ కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్తో కలుపుకొని టీడీపీ బలం కౌన్సిల్లో 6కు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధీనంలో ఉన్న చైర్మన్ గిరిని టీడీపీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి సహకరించాలా, అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి సహకరించాలా. గతంలో ఏదైతే వైసీపీ పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితులు చూసి మళ్ళీ తక్షణమే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం, ఎమ్మిగనూరు ప్రజల నిర్ణయాన్ని కూడా చూసిన తర్వాత ఈరోజు వాళ్ళందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చి ప్రతి ఒక్క కౌన్సిలర్లు కూడా రానున్నటువంటి రోజుల్లో మరి ఒక్క మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వీరందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా 5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు